ఇండియాలో ప్రతినిత్యం ఏదో ఒక చోట ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఏదో డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ, గ్రీన్ ఎనర్జీ, నో పొల్యూషన్, ఇలా చాలా విషయాలు వింటూ ఉంటాం. అటు ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల్ని ఉత్పత్తి చేయడానికి పోటీ పడుతున్నాయి. పైగా సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎక్కువగా అట్రాక్టివ్గా ఎలక్ట్రిక్ వాహనాల్ని తయారు చేస్తున్నారు. వాటిని చూడగానే కొనేయాలి అనిపించేలా చేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ప్రత్యేక రాయితీలను కల్పిస్తూ ఈవీల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నాయి. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరి రెండో వైపు కూడా చూద్దాం. కొన్నేళ్లుగా ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ జోరుగా పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఇది బాగా పెరిగింది. అంతకుముందు బస్సుల్లో వెళ్లేవారు కరోనా కారణంగా సొంత వాహనాలు కొనడం ప్రారంభించారు. దీంతో రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు భారత మార్కెట్లోకి పోటెత్తుతున్నాయి. ఓలా, ఎథర్, గ్రీన్, ఈవీఎస్, హీరో, బజాజ్ చేతక్, ఇలా చాలా కంపెనీలు ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఇదే టైంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఈవీల వైపు చూస్తున్నారు. ఈవీల వల్ల పెట్రోల్ ఖర్చులు తగ్గుతాయని, చాలా డబ్బు ఆదా అవుతుందని కంపెనీలు చెబుతున్నాయి. కానీ వాస్తవంలో అలా జరగట్లేదు. మెయిన్ ప్రాబ్లం బ్యాటరీలోనే వస్తుంది. చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు సరిగా పనిచేయడం లేదు. స్కూటర్ కొన్న 6 నెలలకే బ్యాటరీ సమస్యలు మొదలవుతున్నాయి. మైలేజ్ తగ్గిపోతుంది. ఛార్జింగ్ టైం ఎక్కువగా తీసుకుంటున్నాయి. చాలా బ్యాటరీలు 100% ఛార్జ్ కావడం లేదు. దీంతో ఆ స్కూటర్ వాడే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇటీవల 40,000 నుంచి 60,000లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు లభిస్తున్నాయి. అయితే వాటిలో బ్యాటరీకి తగిన గ్యారంటీ ఉండడం లేదు. కొన్ని బ్యాటరీలు కాలిపోతున్నాయి. పైగా అవి మనం కూర్చునే సీటు కిందనే ఉంటున్నాయి. అలాంటి బ్యాటరీ కాలితే మనకే ప్రమాదం. మరికొన్ని సందర్భాల్లో బ్యాటరీలు సరిగా పనిచేయడం లేదు. పోనీ కొత్త బ్యాటరీ కొందామనుకుంటే ఒక్కో బ్యాటరీ ధర 10 నుంచి 30,000 దాకా ఉంటుంది. చాలామంది 2 వీలర్స్ని ఈఎంఐలో కొంటున్నారు. అలాంటి వారికి బండికి డబ్బు చెల్లించడమే పెద్ద సవాలు. అలాంటిది కొత్త బ్యాటరీ ఎలా కొంటారు? దీనికోసం మరింత అప్పు చేయాలంటే సమస్యే. ఇలా ఈవీ కొన్న వాళ్లకు బ్యాటరీలు శాపంగా మారుతున్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా సమస్యలున్నాయి. చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేటప్పుడు కంపెనీ యాప్ ద్వారా చాలా సర్వీసుల్ని పొందవచ్చని చెబుతారు. బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకోవడం, యాంటీ థెఫ్ట్ అలారం రావడం, ఎన్ని కిలోమీటర్లు వెళ్తారో తెలుసుకోవడం, ఇలా అనేక సర్వీసులు. ఈ సర్వీసుల్ని చూసి చాలామంది ఇన్ని ఆప్షన్లు ఉన్నాయంటే ఇది చాలా గొప్ప స్కూటర్ అనుకొని కొనుక్కుంటుంటారు. ఆ తర్వాత కంపెనీ చావు కబురు చల్లగా చెబుతోంది. యాప్ ద్వారా వచ్చే సర్వీసులు ఉచితంగా రావు. వాటికి నెలవారీ కొంత డబ్బు చెల్లించాలి అంటుంది. సామాన్యులకు ఆ డబ్బు చెల్లించే స్తోమత ఉండదు. దీంతో ఆ సర్వీసులేవి వారికి లభించవు. ఈవీ కొనేటప్పుడు ఇలాంటి విషయాలు చెప్పాలి. కానీ చాలా కంపెనీలు ఈ విషయాలు ముందు చెప్పవు. కొన్ని ఈవీలు మధ్య మధ్యలో మొరాయిస్తూ ఉంటాయి. రోడ్డుపై వెళ్తూ సడన్గా ఆగిపోతాయి. ఎందుకో అర్థం కాదు. కంపెనీ వాళ్లకు ఫోన్ చేసి అడిగితే సంవత్సరం కిందట స్కూటర్ కొన్నారు, దానికి సాఫ్ట్వేర్ గడువు అయిపోయింది, తక్షణం అప్డేట్ చేసుకోవాలని చెబుతారు. అదేంటి అంటే ఈవీ కాబట్టి ఇలాంటివి ఉంటాయి అంటారు. ఓసారి డీలర్ దగ్గరకు తెమ్మంటారు. అక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి డబ్బడుగుతారు. అప్డేట్ వల్ల చాలా ప్రయోజనాలుంటాయి అని చెబుతారు. చేసేది లేక మనీ చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీలకు సర్వీస్ సెంటర్లు ఉండవు. బండికి ఏదైనా సమస్య వస్తే రిపేర్ చేసే వాళ్ళుండరు. మన ఇళ్ల దగ్గరే ఉండే బైక్ మెకానిక్లు ఈ కొత్త రకం ఈవీలను రిపేర్ చెయ్యలేక రాక కాదు, వాళ్లకు రానిదంటూ ఏదీ ఉండదు. వాళ్ళు మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్. కాకపోతే ఆ పనిముట్లు ఎక్కడా దొరకవు. అవి ఏ చైనాలోనో ఉంటాయి. వాటిని రీప్లేస్ చేయాలంటే కంపెనీ సర్వీసెస్ సెంటర్కే దిక్కు. కానీ పుట్టగొడుగుల్లా వస్తున్న ఈ కొత్త ఈవీలకు తగిన సర్వీస్ సెంటర్లు లేకపోవడంతో ఏదైనా సమస్య వస్తే ఇక ఆ వాహనాన్ని ఇంట్లో ఓ మూల అలా ఉంచుకోవాల్సిందే. పెట్రోల్తో నడిచే 2 వీలర్లకు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటివి అవసరం. అందువల్ల వాటిని తయారు చేసే కంపెనీలు తయారీ దశలో అన్ని రకాల సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తాయి. పూర్తి జాగ్రత్తలతో తయారు చేస్తాయి. అందుకే పెట్రోల్ వాహనాలు పెద్దగా సమస్యలు తేవు. అవి విరిగిపోవడం, ముక్కలవడం వంటివి జరగవు. కానీ చాలా ఈవీలకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు. దీంతో కంపెనీలు వాటిని డెలికేటెడ్గా తయారు చేస్తున్నాయి. గతుకుల్లో డ్రైవింగ్ చేస్తే ముక్కలైపోతాయి. ఆ వాహనాన్ని తీసుకుని మరో వాహనం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కంపెనీలు సరిగా స్పందించవు. వాటి కస్టమర్ కేర్ నంబర్ రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, కొంతమంది కొత్త ఈవీని కూడా కంపెనీ షోరూమ్ దగ్గర పెట్రోల్ పోసి తగలబెడుతుంటారు. ఆ ఈవీ వల్ల వచ్చిన సమస్యను కంపెనీ సాల్వ్ చేయట్లేదని ఆగ్రహంతోనే వారు ఆ పని చేస్తున్నారనే విషయం తెలుసా? ఇలాంటి ఘటనలు పెట్రోల్ వాహనాల విషయంలో జరగడం చాలా తక్కువ. చాలా ఈవీల పార్ట్లు అందుబాటులో ఉండవు. సర్వీస్ సెంటర్లు ఆ
పార్ట్లు తెప్పిస్తామని అంటారు. రోజులు నెలలు గడుస్తాయి, పార్ట్లు రావు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఎలక్ట్రిక్ వాహనాలతో ఉంటుంటాయి. కానీ వీటి గురించి నిజాలు చెప్పేవారు చాలా తక్కువ. అన్ని ఈవీలు ఇలాగే ఉంటాయని కాదు, అన్ని కంపెనీలు ఇలాగే చేస్తాయని కాదు, కానీ ఎక్కువగా ఇలాంటి సమస్యలు తెరపైకి వస్తున్నాయి. అందుకే ఎలక్ట్రిక్ వాహనం కొంటున్నట్లయితే కంపెనీ డీలర్ ప్రతినిధులతో అన్ని విషయాలపై సందేహాలకు క్లారిటీ తీసుకోండి. అంతా ఓకే అనుకుంటే అప్పుడు ఈవీ కొనుక్కోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.